హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ గోదారోళ్ళు. వచ్చేసాం సెకండ్ పార్ట్ తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకా సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మనకి సెకండ్ పార్ట్ లో ఒక కొత్త వ్లాగర్ అయితే యాడ్ అవ్వబోతున్నారు. మరి ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం పదండి. శివాని ఎక్కడికి వెళ్తున్నావు? శివాని 10:30 అయింది గైస్. టెంపుల్కి ఇప్పుడు వస్తున్నారు. నేను 6:30కి లేచాను. వీళ్ళందరూ ఆంటీ హాయ్ చెప్తారు. నా ఇంకో లేచారు. లేచి రెడీ అవ్వడం. ఇదిగో ఈ లాగ్ గారి వల్లే లేదు. దండం పెట్టుకోండి. ఎవరికి కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది గైస్. ఇదే శివాలయంకి దారి. ఇది మా ఊర్లో వాటర్ ప్లాంట్ అన్నమాట. ఇక్కడే వాటర్ తెచ్చుకుంటారు. ఇది ఎవరో అవి గైస్ మీరే తెలుసుకోండి ఏంటో. మొన్న ఒక రోజు ఈస్టర్ అప్పుడు తీసుకొచ్చాను గైస్ ఈ శ్రావణిని. స్టైల్ చేస్తున్న శ్రావణిని. దెబ్బకి ఫీవర్ వచ్చింది. హెవీ రైడర్ డాన్ జై ఫ్రమ్ మోత్గూడెం. ఫ్రంట్ క్యామ్ లేదు గైస్, నన్ను చూపిద్దాం అంటే ఆపేసి మళ్ళీ తీయాలి గైస్. మీకు డిస్టర్బెన్స్ అందుకే తీయట్లేదు. వాళ్ళు ప్రదక్షిణలు చేసుకుని వెళ్ళిపోయారు గైస్. కానీ అంటే మనతో పాటు ఉన్నది ఎవరు? శ్రావణి కాబట్టి మేము స్లోగా చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళి హాఫ్ డే అయితే డివోషనల్గా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్నూన్ కాకినాడ క్షత్రియకి అయితే వెళ్ళిపోయాము. తిను ఎంతగా చూస్తున్నావు కదా. గట్టిగా చూసుకుంటే మనకి క్రాబ్ లోపల మొత్తం దాన్ని గుజ్జి తీసి వాళ్ళే పెట్టి చేస్తున్నారు. మనకి క్రాబ్ తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి. స్టఫ్ చాలా బాగుంటుంది. మన నమ్మ గోదావరిలో అడ్మిన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. దాంట్లోకి ఒక బ్యూటిఫుల్ ఆనియన్ మనకి మ్యారినేట్ చేశారు. దాంతో అద్దరిపోయింది టేస్ట్. లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఇంకా దాని స్పాన్సర్ కో మెంబర్ గురించి చెప్పరా? సో మనం ఎప్పుడు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాటి గురించి మాట్లాడుకుంటాం. యాక్టింగ్ ఒక ప్రొడ్యూసర్ అంత బాగుంటేనే దేనికైనా బాగుంటుంది. అంత మంచి పార్టీ ఇచ్చిన సమాని గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళలా చల్లగా చూడాలని మా ప్రార్థన. నాన్ వెజ్ తింటూ పార్వతీ పరమేశ్వరులు దీవించాలి. అది భక్త కన్నా స్టోరీ తెలియదు. నాకు అర్థం కాలేదు సార్. ఆవిడ తినడంలో బిజీగా ఉంది గైస్. అంటే ఆస్వాదిస్తున్నాను గైస్. ఈ వీడియో మీ తాతయ్య గారు చూస్తారని కదా, చూడాలని మనసారా ఆశిస్తున్నాను. అయిపోయింది గైస్, క్రాబ్ ఖాళీ అయిపోయింది. ఎవరికైనా ఆనియన్ కావాలా? స్పాన్సర్ చేస్తారండి నమ్మ గోదావరి అడ్మిన్. ఈయన మా బ్యాచ్ లోనే చాలా సైలెంట్ పర్సన్, ఇన్నోసెంట్ పర్సన్, చాలా మంచోడు గైస్. సరదాగా మాట్లాడాలనిపించట్లేదు, మాట్లాడట్లేదు. వీళ్ళ కోసేసుకుంటారు. ఎన్టీఆర్ అంటే కోసేసుకుంటారు గైస్ వీళ్ళు. వీళ్ళిద్దరూ వెజ్ గైస్. ఈరోజు మండే ఉంటా. చెప్తున్నాను కదా, ఆవిడ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చుకున్నారు గైస్. ఇది ఎప్పుడు తింటో ఇంకోటి ఎప్పుడు తింటో మరి మనకు తెలియదు. ఇది యాక్చువల్గా ఈవిడ చేశారనమాట విత్ సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్. కానీ నాకు అది నేర్పించింది శివాని అన్నమాట. ఆ వీడియో తీసేది నేనే గైస్, నేనే నేర్పించాను. ఆనియన్ కావాలి. మా డ్రాగన్ చికెన్ వచ్చింది గైస్.
మొన్న ఫ్రెండ్స్ ఇదే స్టఫ్డ్ క్రాబ్ థాయిలాండ్ వెళ్ళినప్పుడు తిన్నాను. అక్కడ మనకి మన ఇండియన్ కరెన్సీలో వచ్చి ఒకటి 450 రూపాయలు పడింది. ఇక్కడ వచ్చేసి మన 150 రూపాయలు సౌక వచ్చింది అందరూ. ఎవడ్రా మీరు? ఓకే గైస్, నేను కూడా తినాలి కాబట్టి మరి మళ్ళీ వస్తా. తర్వాత ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాం గైస్. మేము తినేది ఇంకా రివ్యూస్ ఇవ్వం కానీ తీసుకో. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న ఏంటి మళ్ళీ వస్తా అంటే తగ్గేదే లేదు. మూసుకొని తిను. సాంబార్ రైస్ చెప్పండి ఏంటి? సాంబార్ రైస్ తినేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. గుంజుగలు చికెన్ వేస్తారు అందులో అని చెప్పమంటారు నిన్నే. అంటే నువ్వు వెజ్ కదా. మన నమ్మ గదరాలు ఎత్తిన సాంబార్ రైస్ అనుకుని తినేద్దాం అనుకున్నారు గైస్. చికెన్ వేస్తాను. చికెన్ పీసులు చూపి బాగా చికెన్ ముక్కలు బయటది. కానీ అందులో చికెన్ వేస్తారు గైస్. స్పెషల్ పన్నీర్ చికెన్ కాదు. సాడ్ లైఫ్. వాళ్ళకి ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ రాలేదు గైస్. వీళ్ళ కారం వస్తుందంట గైస్. ప్రాన్ కీమా పులావ్ ఇది అంతగా బాగాలేదు గైస్. మా అన్నీ అప్పుడే తినేసాడు గైస్. సిగ్గుపడుతున్నావు ఏంటి? సిగ్గుపడలేదు. రివ్యూ ఫుడ్ గురించి లాస్ట్లో ఇస్తావా? అంటే ఇంకా తింటావా? అంటే ఇంకా తింటావా? చికెన్ రైస్ ఐ లవ్ యూ ఓ శ్రావణి అని చెప్పి శ్రావణిని ఫ్లడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం గైస్. ఏంటి బాగుంది గారు? బాను ఫోకస్. నాకు ఇక్కడ సెంటర్ వచ్చింది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆల్రెడీ వెళ్ళొచ్చాం కదా 2 సార్లు. నాకైతే ఓకే. హ్యాపీ హలో నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆటోలో కొబ్బరి వండలు తాగింది. వీధిలో డాన్స్ వీధిలో డాన్స్ వేయలేదు అక్క బాబు. జస్ట్ ఎగురుకుంటూ వచ్చాం మేము అంతే. ఇది నేను పీజీ వెకేట్ చేసి వచ్చేసేటప్పుడు. ఇది బెరికేఫ్ లో. ఇది అదే బెంగళూరు ఇది అదే ఇదేంటి సౌదాన్ సభకి వెళ్ళినాం. ఇది ఇస్కాన్ ఫస్ట్ అవుటింగ్. మా ముగ్గురు ఫస్ట్ అవుటింగ్ గైస్ ఇది. ఇంకా ఇది ఇస్కాన్కి వెళ్ళినప్పుడే దారి. రోల్ రివర్స్. చూసారా ఫ్రెండ్స్, మా పొట్టగడ కన్నా పెద్ద రైస్ ఇది. ఇదిగోండి చేతక్. ఇదిగోండి పంతంతో తెచ్చుకుని మరి సీట్ సాధించిన పంతం నానాజీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా డ్రైవర్ ఈ రోజుకి. మా డ్రైవర్ ఫ్రెండ్స్ ఇదిగోండి. సిగ్గుపడుతున్నాడు మా డ్రైవర్. వద్దు వద్దు అన్నా సరే విండో మీద నీళ్ళు వేసాడు. దానివల్ల జిట్టుగా ఉండిపోయింది ఈడు మొహలాగా. ఈడు మళ్ళీ వేసాడు ఫ్రెండ్స్ నీళ్ళు. ఇదిగోండి ఇక్కడే 18 రూపాయలు ఫోన్ పే చేసేవాడు మా డ్రైవర్. చూడండి, మీకు కాకినాడ ఫేమస్ హేమంత్ బిర్యానీ చూపిస్తాను. 150 రూపాయలకి బిర్యానీ విత్ రైస్. అదిగోండి మీరు వెయిట్ చేస్తున్న కాకినాడ ఫేమస్ హేమంత్ బిర్యానీ. ఇంకా ఓపెన్ చేయలేదు, తెరలు కట్టారు. తెరలు తీసినట్టే కాలనీ లేకుండా జనాలు కొట్టేసుకుంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకినాడలో ఇంకో ఫేమస్ మా సుబానండి స్కూల్ వస్తుంది. ఇదిగోండి మా డ్రైవర్ చేసిన పని వల్ల ఈ విండో మేము సరిగ్గా చూపించలేకపోతున్నాం మీకు స్కూల్ని. అంతరాయానికి చింతిస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా రైట్లో పెట్టండి. అదిగోండి మన సుబానండి స్కూల్. అదిగోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకప్పుడు కాకినాడలో కాస్ట్లీ అపార్ట్మెంట్స్ జ్యువెల్ మీడియాస్. తర్వాత ఇప్పుడు ఎవరో కనీసం తాగట్లేదు. ఇదిగోండి జనాలు అందరూ ట్రస్ట్ పెట్టుకుని వచ్చి ట్రస్ట్ హాస్పిటల్ ఇది. మనం చూసుకున్నట్లయితే ఇదే ఫ్రెండ్స్ సర్పవరం పూల్ మార్కెట్ అంటారు, వరల్డ్ ఫేమస్. ఇది ఎప్పుడు పెట్టారు? కాకినాడ మొత్తం వరల్డ్ ఫేమస్ ఇది. చూడండి పూలు చౌక మొత్తం చౌకే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి మేము కొనుక్కునేది ఇంకా అక్కడ మధ్యలో షాప్లో కొనుక్కుంటాం. ఇదిగోండి ఇక్కడే మామిడి తాండ్ర షాప్ ఉంటుంది, కొత్తగా తీయగా ఉంటుంది తింటే.
ఇదిగోండి లోపలికి వెళ్తే మామిడి తాండ్ర తయారు చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, అంకుల్ మన బ్లాగ్ కోసం చూడండి రిస్క్ చేసి మరీ క్యాన్ పడేయారు. ఇదిగోండి గోదావరి జిల్లాలో ఫేమస్ డ్రింక్ ఆర్టోస్. చూడండి ఫ్రెండ్స్, మా డ్రైవర్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు డ్రైవ్ చేయడానికి. ఎండ దెబ్బ కేవలం ఇది. చూడండి ఎక్కడ చూసినా మన పంత నానాజీ గారే ఉంటారు కాకినాడ మొత్తం. ఇదిగోండి మూడుగుల్ సెంటర్ అంటే ఇది మూడుగుల్. ఇదిగోండి ఆదిత్య, మన నమ్మగోదావరి జస్ట్ గ్రూప్ నెంబర్ అంతే, ఇంకేం కాదు. రైట్ తిరగాలి ఇప్పుడు మన డ్రైవర్కి దారి చెప్పినాం. మన ఫ్రెండ్స్ ఎవరు చూసినా సరే కాకినాడ పంతం గారి తాలూకా అంటున్నారు. చూడండి ఇదిగోండి తీయగుండి మామిడి తాండ్ర ఇక్కడే ఫేమస్ ఇది వరల్డ్కి. ఇదిగోండి మన అంకుల్ ఎవరు బాటిల్ అలా పడేస్తున్నారు. అలా మాత్రం మీరు చేయకండి, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ అని చెప్పి మోడీ గారు లాంచ్ చేశారు. ఇప్పుడు 2014లో మొదలు పెట్టారు. నేను ఇంకా ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ ఇండియా వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు, అందుకే ఇక్కడ చర్చ్ కట్టారు. నాకేం తెలుసు. చాలా ఫేమస్ చర్చ్. చూడండి ఇదిగోండి, ఇది చాలా ఇరుకైన రోడ్డు, కానీ మీకు మొత్తం ఇవన్నీ చూపించడం కోసం నేను ఎంతో కష్టపడి మీకు ఇక్కడ తీసుకొచ్చేద్దాము. చూడండి ఎంత ఇరుకైన రోడ్లో ఇంత పెట్రోల్ కాల్చుకుని మరి మీకు చూపిస్తున్నాం అంటే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోవాలి. బాగా చెప్తుంది వాతావరణం మనకి. ఇదిగోండి ఇక్కడ కాలువ ఉంటుంది కాకపోతే ఎండిపోయింది. చూడండి అదిగోండి మొక్కలు పెరిగిపోయి ఎండిపోయినాయి. మనస్పాట్ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పైకి ఇంటర్నేషనల్ స్కూల్ లోపలంతా డల్లే. చూడండి ఇంకో బయటికి ఏమో అద్దాల మేడ, వెనకాలేమో పాడుపడిపోయిన బిల్డింగ్. మీరు కనుక మీరు ఇంట్లో చేప తింటున్నట్టు అయితే మ్యాక్సిమం ఇందులో నుంచి వచ్చి ఉంటుంది చేప కానీ రొయ్య కానీ. ఫ్రెండ్స్ చూసారా ఇది చాలా నో ఫోటో ఏరియా ఇది. నేను అయినా సరే మీకోసం రిస్క్ చేసి మీకు ఫోటోలు కెమెరాలు చేస్తున్నాను. చూసుకోండి ఫ్రెండ్స్, నాకు ఈ గది ఎడిటింగ్లో చాలా ఎగిరిపోతాయి, మీరు కంగారు పడకండి. సడన్గా ఓ బిట్ నుంచి ఇంకో బిట్కి వెళ్తుంది. కానీ చూడండి ఇంకో భారతదేశం చెప్తే మాకు కొట్టేపోయింది, ఇసుక లారీ చేతిలో కొట్టేపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేది. చూడండి కార్లు అన్నీ. అయినా సరే మీకోసం ఇలాంటి ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ బ్లాగులు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేము పెద్దాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నిమ్మకాయలు చంద్రగారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం వేరే ఒక హైవే నుంచి వెళ్తున్నాము. చూడండి ఇప్పుడు మనం అంటే స్ట్రైట్ వెళ్ళిపోతాం, కానీ రైట్ వెళ్తే వైజాగ్ వెళ్ళిపోతాము. మన కార్లో పెట్రోల్ లేదు కాబట్టి మనం వెళ్ళలేకపోతాం. కానీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే వచ్చే డబ్బులతో నెక్స్ట్ బ్లాగ్ వైజాగే ఫ్రెండ్స్. చూసుకోండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు కొట్టే లైక్ కోసం మా ప్రాణాలను మేము ఎయిర్ బ్యాగులు లేని కార్లో తిరుగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చని పొలాలు, ఎండిపోయిన చెట్లు, మాడిపోయిన మొహాలు, ఇదే ఫ్రెండ్స్ మా జీవితం. మీరే కొద్దిగా వెలుగుని తీసుకురావాలి మా జీవితంలోకి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గిచ్చుతా. అయితే కాపీ రైట్స్ పడతాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గీరుతా. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, గేదెలు వాటిలో కొన్న ఫ్రీడమ్ కూడా మాకు లేదు ఫ్రెండ్స్ ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫోన్ తీసి ఫేస్ చూపిస్తాను. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు ఫ్రెండ్స్. మా అంతటి మేము పైకి వద్దాం అనుకున్నాం. మీరే మా బలం, మీరే మా చుట్టూ కవచం ఉందని మీరే ఫ్రెండ్స్. అందరూ 200 మంది అంటున్నారు ఫ్రెండ్స్. అది 2000 2 లక్షలు అయ్యే రోజు దగ్గరలో ఉందని తెలియట్లేదు. మేము అనుకోలేదు ఫ్రెండ్స్, మా ఇద్దరు తప్ప ఇంకెవరు ఉండవని మా ఛానల్కి. ఆ 20 అయింది, 200 అయింది, 200 2000 అవుద్దని వీళ్ళందరికీ ప్రూవ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు వచ్చి చేత కనపడుద్ది. అక్కడ నిమ్మ సోడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. వచ్చినప్పుడు ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూపిస్తే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి గోదావరి జిల్లాలో పూజించే ఏకైక ఇంగ్లీష్ ధర కాటన్ ధర సార్ ఆర్థన్ కాటన్ అంటారు. మీరు ఒకసారి ఆయన బయోగ్రఫీ సెర్చ్ చేశారంటే ఉభయ గోదావరి జిల్లాలో గుడి కట్టేశారు ఫ్రెండ్స్ ఆయనకి. ఇంకా ఇలాంటివి మీకోసం చాలా చేస్తాం ఫ్రెండ్స్. మీరు కేవలం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. ఆ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, అసలు ఆ మొక్కకి ఇచ్చేసి ₹1 అన్న. లాక్ తీస్తున్నాం, పక్కకు జరగన్నా అన్న, ప్లీజ్ అన్న. చూడండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఎంత బతిమాలుతున్నా సరే ఆయన జరగట్లేదు. ఈ పార్ట్తో మన వీడియో ఎండ్ అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పార్ట్తో మిమ్మల్ని అలరించడానికి మీ గోదావరి వాళ్ళందరూ మీ ముందుకు వస్తారు. Today I am going to make a new video, so please subscribe.